తొందరగా తిని పడుకో నాన్న. అసలే జర్నీ చేసి అలసిపోయావు. అలాగే అమ్మా, ముందు నువ్వు వెళ్ళి పడుకో. ఏమైందమ్మా? అమ్మా, ఏంట్రా ఇది? కాఫీ తాగి ఎక్కడ పడితే అక్కడ కప్పులు వదలొద్దని చెప్పానా? అసలు ఈ పని వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మా, వాళ్ళు తప్పేం లేదమ్మా. పాపం వాళ్ళు క్లీన్ చేయడానికి వస్తుంటే నేనే లోపల వేరే పనిలో బిజీగా ఉండి వద్దని చెప్పాను. సరే, తొందరగా తిని పడుకో. అలాగేమ్మా. ఎందుకండి నా వల్ల మీకీ కష్టం? కష్టమా? నువ్వు మాత్రం మా కోసం ఎన్ని రిస్క్లైనా చేయొచ్చు, కానీ నేను మాత్రం నీకోసం ఒక చిన్న టెన్షన్ కూడా తీసుకోకూడదు. మరెందుకండి ఈ ఫ్రెండ్షిప్లు, రిలేషన్లు? కూర్చో. తిను తిను. కదా, పర్లేదు ఇవ్వు. మృదుల, మెల్లగా. ఇదిగో వాటర్ తాగు. ఇదిగో. ఎవరో బాగా తలుచుకుంటున్నట్టున్నారు కదా.
మానసి అమ్మా, మృదులొస్తుందా? మళ్ళీ నేను చూడగలుగుతానా? కలలో కూడా అలాంటి మాటలు మాట్లాడద్దమ్మా. ఎందుకు చూస్తాం. ఏదో పిచ్చి ఆలోచనలతో వెళ్ళిపోయింది కానీ మనల్ని వదిలి ఉండగలదా చెప్పు? అయినా నాన్న అన్నయ్య అందరూ వెతుకుతున్నారు కదా, కనిపిస్తుంది చూడు. ఏమోనమ్మా, ఒక్కో గంట గడిచే కొద్దీ భయం పెరుగుతుంది, బెంగ ఎక్కువైపోతుందమ్మా, ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుందమ్మా. నీకుడు గుర్తొస్తున్నారు కదా, రాకుండా ఎలా ఉంటారు? అయినా ఇంటికి తిరిగి వెళ్దామని నీ మనసు కనిపించడం లేదు. చూద్దాం ఎప్పటికి కనిపిస్తుందో. సరే, నువ్వు ప్రశాంతంగా పడుకో. హలో హలో హలో, ఏం చేస్తున్నారు మేడం? నేను కింద పడుకుంటాను. అవునా? తమరు బెడ్ పైన పడుకోండి, నేను ఆ సోఫాలో పడుకుంటాను. అయ్యో వద్దండి, నేను సోఫాలో పడుకుంటాను. బుక్ చదువుతూ సోఫాలో పడుకోవడం నాకు అలవాటే. నువ్వు పడుకో. అది కాదు. అమ్మా మృదులాదేవి, నువ్వేం మాట్లాడద్దు, ఓకే? పడుకో. నేను వెళ్ళి అక్కడ పడుకుంటాను, సరేనా? నువ్వు పడుకో. భగవంతుడా, ఏంటి ప్రేమలు, ఏంటి బంధాలు? అందరికీ దూరంగా ఉండాలనుకున్నాను, ఇక్కడికే తీసుకొస్తున్నా. ఫ్రెష్ అయిపోయావా? డ్రెస్ అంతా సెట్ అయింది కదా? కాఫీనా టీనా? నాకేం వద్దండి, నేను వెళ్తాను. వెళ్ళిపోతావా? ఎక్కడికి? అక్కడ అత్తయ్య మానసి వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారు తెలుసా? ఇంటికి వెళ్దాం పద. వద్దు, మీకు దండం పెడతాను, ఈ విషయంలో నన్ను బలవంతం చేయొద్దు. అది కాదు మృదుల. ఇంకేం చెప్పొద్దు మధు గారు. 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుని వచ్చేసాను. మళ్ళీ వెళ్లే ప్రసక్తే లేదు. బాగుంది, నీలో ఒక గొప్ప మనిషిని చూశాను ఇన్నాళ్ళు, కానీ మొదటిసారి నీలో మొండితనాన్ని చూస్తున్నాను. మనుషులను వదిలేసి వెళ్ళిపోవడం అంత సులువా? నువ్వు సులువు అనుకుంటున్నా, వాళ్ళంత సులువుగా మర్చిపోలేకపోతున్నారు. ఇదిగో చూడు, రాత్రి నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ చేశారో చూడు. ఒకసారి ఈ వాయిస్ మెసేజ్ విను, అప్పుడైనా వాడు బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. విను. ఇంట్లో ఎవరు ముద్ద కూడా ముట్టలేదు బావా. నాన్న ఇంకా ఎక్కడెక్కడో వెతుకుతూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయింది బావా? అమ్మ ఏడుస్తూనే ఉంది బావా. కంటి మీద కొనుకు రావడం లేదు బావా. కళ్ళు మూస్తే కళ్ళ ముందే ఉంటుంది, కళ్ళు తెరిస్తే మాయమైపోతుంది, పిచ్చెక్కిపోతుంది బావా. ప్లీజ్ బావా, మృదులు ఎక్కడైనా తీసుకురావా ప్లీజ్. విన్నావుగా? ఒక్కసారి వాళ్ళతో మాట్లాడ మృదులా. ప్రశాంతంగా మంచినీళ్ళైనా తాగుతారు. నువ్వు మాట్లాడాలి మృదులా, మాట్లాడాలి. వద్దండి మధు గారు, ప్లీజ్ ప్లీజ్ వద్దండి.
చెప్పు బావా. మాన్సి పక్కన సరియు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు బావా. ఏ? మృదుల ఇక్కడే ఉంది. నిజమా? అమ్మా, నాన్న, అమ్మా. ఏమైందమ్మా? మృదుల బావ దగ్గరనే ఉందంట. మాన్సి మాన్సి చెప్పు బావా. మాన్సి గొడవ చేయొద్దు. ఇక్కడ మృదుల ఉన్నట్టు అమ్మకు తెలీదు. సరే వాళ్ళ ఇంటి అమ్మకు చెప్పేస్తారు. సరే సరే బావా. ఏదది? ముందు ముందు ఫోన్ ఇవ్వు దానికి. మృదుల మాట్లాడు ప్లీజ్. మృదుల మాట్లాడు. మృదుల మాట్లాడవే. కళ్ళ ముందు కనిపిస్తున్నవే. ఎక్కడి వదిలి ఎట్లా పోయినవే? మాన్సి, మృదుల ఎట్లున్నవే? ఎందుకే వెళ్ళిపోయినావు? నువ్వు లేకపోతే ఎట్లుంటావు అనుకున్నావు? అమ్మా మృదుల, అమ్మా. ఏమైందమ్మా? నిన్ను ఎవరేమైనా అంటే ఒక్క మాట మాతో చెప్పొచ్చు కదా. మాకింత పెద్ద శిక్ష వేసి వెళ్లిపోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది చెప్పు. మేమేమైపోతామనుకున్నావు? బావా, ఫోన్లో మాటలు కాదు, వెంటనే దాన్ని చూడాలి. తీసుకురా బావా, లేదంటే మేమిప్పుడే బయలుదేరుస్తాం. వద్దు మాన్సి, మీరు రావద్దు. నేను రాను. నా వల్ల మీకే గొడవలు వద్దు. నేనే వెళ్ళిపోతాను. సరేనమ్మా, నువ్వు రానని అంత ఖచ్చితంగా చెప్తుంటే ఎందుకు బలవంతం చేస్తావు? నువ్వు ఇంటికి రావద్దు, నేరుగా శ్మశానానికి రా. అది కూడా మమ్మల్ని చివరిసారిగా చూడాలనుంటే. అమ్మా. అవును, అమ్మనే చెప్తున్నాను. నువ్వు లేకపోతే మాకు బతుకు కూడా చావుతోనే సమానమే. వద్దమ్మా, అలా మాట్లాడద్దు. అయితే ఉన్న పళంగా బయలుదేర్రా. లేదంటే ఈ అమ్మ నాన్న చచ్చారనుకుని నీళ్లు వదిలేసే. నాన్న, మీరు కూడా అలా మాట్లాడద్దు నాన్న. నేను వస్తాను. థ్యాంక్స్ బంగారం. బాబా, తొందరగా తీసుకురా. అలాగే బయలుదేరుతున్నాం. ఎస్, మృదులాదేవి ఒప్పుకుంది. ఏ థ్యాంక్స్ మృదుల. ఒక్కసారిగా నా గుండె జారిపోయినట్టు అనిపించింది. జారిపోకుండా జాగ్రత్తగా పట్టుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కట్టినట్టుందే. ఇంట్లో ఈ గుంట నక్కుంది కదా, మర్చిపోయినా. నేను హుషారుగా ఉండడం చూసి దీనికి అర్థమైపోయిందా? మానసి,
ఇప్పుడు ఎందుకు హ్యాపీగా ఉన్నావంటే ఏం చెప్పాలి? మాన్సి, మృదుల గురించి ఏమైనా తెలిసిందా? అమ్మయ్యా, ఇది నన్ను చూడలేదు. లేదు సరియు, ఇంకా నాన్నగారు వెతుకుతూనే ఉన్నారు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. మామూలుగా అయితే మృదుల ప్రస్తావన తీసుకురాగానే నేనే అంతా చేసినట్టు అసహ్యంగా చూసేది. ఇప్పుడు క్యాజువల్ గా సమాధానం చెప్పి వెళ్లిపోయిందంటే మృదుల ఎక్కడుంది దీనికి తెలిసిపోయిందా? నో డౌట్ అది సేఫ్ గానే ఉంది. లేదంటే మానసి ఇంత జోష్గా ఉండదు. వెంటనే అది ఎక్కడుందో కనుక్కోవాలి. లేదంటే కథ మొత్తం మొదటికొస్తుంది. ఈ మధు గారు ఎక్కడికి వెళ్లారు? ఏమైంది? భయపడ్డావా? ఏమైందంటారేంటి? ఎవరైనా చూసారేమో అని గుండె ఆగిపోయినంత పని అయింది. అలాగా? అలా ఎవ్వరూ చూడకుండా ఉండాలని ఈ స్కార్ఫ్ తీసుకొచ్చాను. ఇదెందుకు? బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నావు, ఇది తెలీదా? స్కార్ఫ్ అమ్మాయిలు బైక్ మీద కూర్చున్నప్పుడు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి మొహాన్ని కట్టుకుంటారే, అది. కట్టుకో. అమ్మో, నేనా? వద్దండి. కాలేజీలో అమ్మాయిలు అలా కట్టుకుని తిరిగితే తిట్టేదాన్ని. ఇప్పుడు నేను కట్టుకోవడమా? అయ్యో, వాళ్ళంటే చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారని నువ్వు తిట్టుంటావు. మనమేం అలా తిరగడానికి వెళ్ళడం లేదు కదా. సరే, ఇప్పుడు నేను తీసుకుని అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. దారిలో అమ్మ గాని అమ్మకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గాని చూసి అమ్మతో చెప్తే పర్వాలేదా? అమ్మో వద్దు. కాదా? కట్టుకో. చెప్పాను కదండి అలవాట్లేదని. సరే సరే, నేను కడతాను. ఇలా ఇవ్వు. ఎవరయ్యా నువ్వు? అర్జున్ ప్రసాద్ ఇల్లుదేనా? అవును. ఆగు. అర్జున్ ప్రసాద్ ఆగరా, నిన్నే. రారా బయటికి. నిన్నే ఆగు. తప్పగా రారా బయటికి. వెళ్ళమన్నా బయటికి. ఏమయ్యా? ఏమయ్యా, ఎప్పుడొచ్చావయ్యా? ఎలా ఉన్నావయ్యా? నాకేంటే, నేను జైల్లో ఉన్నా మహారాజునే. అయినా నీతో నాకేంటి? ఎక్కడే నా కూతురు? ఎక్కడే నా అదృష్ట దేవత? ఎక్కడే నా బంగారు తల్లి? పిలవే. ఏంటయ్యా, ఇంకా ఈ పాడలవాటు మానుకోలేదా? మోసుకా చెప్పా, ఎక్కడ నా బిడ్డ? ముందు పిలు నా బిడ్డని. దానికి పెళ్లి చేయాలా? దానికి పెళ్లి చేయాలా? దానికి పెళ్లి చేయాలా?